మనం ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు, పూర్తి విషయాలు తెలియని సమయంలో, కథ నిజమో కాదో నిర్ధారించుకోనప్పుడు, మీ మాటలు బలహీనుడైన సోదరుని బాధించే అవకాశం ఉంటే, మీ మాటలు దేవుడికి గాని, మీ స్నేహితులకు గాని, కుటుంబానికి గాని ఇబ్బందిగా మారే అవకాశం ఉంటే, ఒక మనిషి పరిస్థితి మీద నవ్వులు పాలు చేసే మాటలు మాట్లాడవలసి వచ్చినప్పుడు, మీ మాటలపై సిగ్గుపడే అవకాశం ఉంటే, ఏ పవిత్రమైన విషయాన్ని తేలిగ్గా తీసుకోవలసి వచ్చినప్పుడు, మీ మాటలు తప్పు అభిప్రాయాన్ని కలిగిస్తే, ఈ విషయం మీకు సంబంధించింది కాకపోతే అందరిలో అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు, మీ మాటలు ఒక స్నేహాన్ని నాశనం చేసే అవకాశం ఉన్నప్పుడు, మీరు అతిగా విమర్శించే ధోరణిలో ఉన్నప్పుడు, అరిచేలా మాట్లాడవలసి వచ్చినప్పుడు, మాట్లాడటం కన్నా వినాల్సిన సమయం వచ్చినప్పుడు, మీ మాటలకు విలువ ఇవ్వని ప్రదేశంలో అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వచ్చినప్పుడు, దుర్మార్గుణ్ణి పొగడవలసి వచ్చినప్పుడు, ఈ పై సందర్భాల్లో మాట్లాడటం కన్నా మౌనంగా ఉంటేనే మనకు మేలు జరుగుతుంది.